ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి అనేక సంవత్సరాలుగా నేను మన ఆరాధన టీవీ ఛానల్లో ఈ సత్య సువార్తని నేను మీకు ప్రకటిస్తున్నా. తొలి దినాల్లో ఆదివారం రాత్రి 10-10:30 ఆ ప్రాంతాల్లో వచ్చేది. ఆ తర్వాత దేవుడిచ్చిన కృపను బట్టి మన ప్రియులు ఆరాధన యాజమాన్యం ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను హోలీ ల్యాండ్కి ప్రజలను తీసుకొని వెళ్ళి వస్తున్నందు చేత కూడా నన్ను ప్రేమించి నా కొరకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇలాగున ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకి మీతో దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకునడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నా. అలానే నా మిక్కిలి ప్రియులు గౌరవనీయులు పాల్ పుల్లా గారు, అలానే సహోదరి ఉషా పాల్ గారు, వారి ఇరువురికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇది దేవుడిచ్చిన అవకాశం. నేను వారికి నా సర్వీసెస్ హోలీ ల్యాండ్కి తీసుకొని వెళ్ళి వివరించి, నిజానికి చాలా కష్టమండి. బ్రదరే అంటూ ఉన్నారు, ఒకసారి అన్నారు ఏంటంటే ఆనాడు మోషే గారు 6 లక్షల మంది ప్రజలు నడిపించడం పెద్ద గొప్ప సంగతి కాదు, కానీ ఇప్పుడున్న ఈ యుగంలో ఈ తరంలో ఉన్నటువంటి వారిని ఒక 40 మందిని ఒక 50 మందిని తీసుకొని వెళ్ళడం అంత ఆషామాషా కాదు. సువార్తరాజు గారు అంత ప్రయాసపడుతున్నారు, అందుకే వారికి మనం ఇంత మంచి అవకాశాన్ని ఇద్దాం ఆయన సువార్తను ప్రకటించుకోవడానికి అని చెప్పేసి అని నన్ను ప్రేమించి నన్ను గౌరవించి ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్, గ్రేట్ఫుల్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అందరికీ, ఆరాధనలో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరికీ నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క దీవెనలు ప్రభు నామంలో నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. బట్ ఇది మధ్యాహ్న కాల సమయం గనక సాధారణంగా ఏమంటారంటే ఉద్యోగాలకి వెళ్ళనటువంటి వాళ్ళు, ఇంటి వద్దే ఉండినటువంటి వాళ్ళు, లేదు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, స్త్రీలు సాధారణంగా ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఈ మధ్యాహ్న కాల సమయంలో కార్యక్రమాలని చూస్తారు. అంతమించి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, కొంచెం విద్యావంతులైనటువంటి వాళ్ళు, మంచి వయసులో ఉండినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ వారి వారి పనుల మీద ఉంటారు అని అంటారు. డజంట్ మ్యాటర్ అండి, మీరు ప్రభువు కావాలి. నిజానికి చెప్పాలంటే నేను ఈ మధ్యలో గమనిస్తుంటే 6 రోజుల్లో మధ్యరాత్రులు అనగా రాత్రి 10 గంటలకి, ఆదివారం నాడు రాత్రి 10 గంటలకు పండుకునే ముందు మీ కార్యక్రమం చూసి మరి పండుకుంటున్నామని చెప్పే ఆ రెస్పాన్సుల కంటే ఇప్పుడున్నటువంటి రెస్పాన్స్ కూడా చాలా అద్భుతంగా వస్తున్నటువంటిది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ నేను ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్కి వీటికి ఫోన్లు చేస్తూ ఎంతోమంది ప్రార్థనల కొరకు లేక వారి యొక్క సమస్యలు తెలియచెప్పుకునే కొరకు ఎంతోమంది చేస్తున్నారు. సో ఐఎమ్ షూర్ దట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ కదా. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నారంటే నాకు అది చాలు. మీతో దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని కల్పించి ఉన్నారు కనుక ఆ దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. పోయిన వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అన్నాను కదా, ప్రభు చిత్తమైతే వచ్చే వారం నుండి ప్రభు రాకడను గురించి మీతో పంచుకుంటాను అని కూడా నేను ఒక మాట చెప్పాను. అందుకనే ఈరోజుని ప్రభు రాకడను గురించినటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. భయపడకండి, ప్రభు రాకడంటే కలవరపడకండి. ప్రభు రాకడను గురించి మాట్లాడదామన్నా లేకపోతే ప్రభు రాకడ గురించి విందామన్నా చాలామందికి కలవరం, భయం. కానీ నిజానికి చెప్పాలంటే నేను అంటాను స్నేహితులారా, మనకున్న నిరీక్షణ, మనకున్నటువంటి ఒక ఆశయం, ఈరోజుని యేసు ప్రభుని మనం నమ్ముకునటంలో కలిగినటువంటి ఒక ఉద్దేశం, ఈరోజుని మనం ఎలాగున ఈ కార్యక్రమాన్ని, ఈయన సత్య సువార్తని, ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించడంలో కలిగినటువంటి ఒక ఉద్దేశం ఏమై ఉండాలనంటే ఓన్లీ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ సమీపించినది కనుక ఆ రాకడ కొరకు సిద్ధపాటుతో మనమందరం కూడా సిద్ధపడుతూ ఉండాలి. కనుక ఈ దినాన్ని మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. డోంట్ వర్రీ. ఒకవేళ నేను రాకడను గురించి చెప్తుందంటే, అయ్యో మా వ్యాధి బలహీనతల గురించి ప్రార్థన చేయరా పాస్టర్ గారు, మా కష్టాల గురించి ప్రార్థన చేయరా పాస్టర్ గారు, మా యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రార్థన చేయరా పాస్టర్ గారు అని చెప్పేసి అంటే అసలు నేను దేని గురించి ప్రార్థన చేయను. ఇచ్చేతనంటే నా భాష, నా మాట నేనేమంటానంటే ప్రార్థన అనేటువంటిది అర్థించడంలోకి వెళ్ళిపోయింది, ఎక్కడో పొరపాటు జరిగిపోయింది, అడుక్కుంటాం అనేటువంటి రీతిగా తయారైపోయింది. అందుకని మీ వ్యాధి కొరకు నేను ప్రార్థన చేయట్లే, మీ అవసరతల కొరకు నేను ప్రార్థన చేయట్లే, నేను మిమ్మల్ని దీవిస్తానంతే. మీరు ఆరోగ్యంగా ఉండి ఉన్నారు అని నేను దీవిస్తున్నా, మీ అక్కరలన్నీ తీర్చబడి ఉన్నవి అని నేను దీవిస్తున్నా.
ప్రభు రాకడ కొరకు మనం ఆలోచిస్తుంటుండగా, ప్రభు రాకడను గురించి, రెండవ రాకడను గురించి మనం ధ్యానిస్తుంటుండగా, నేనంటాను అసలు నేను ఆ విషయాలు ఎత్తక్కర లేకుండా కూడా ఆ దేవాతి దేవుడు ఆయన మీ ప్రతి అవసరత తీర్చి ఉన్నాడు. ఆయన మీ ప్రతి వ్యాధి బలహీనతల నుంచి మిమ్మల్ని స్వస్థపరిచున్నాడు. ఒకవేళ నిజమే ఈ రోజుని ఒకవేళ నా మాటలు వింటున్న వారిలో పెద్దవాళ్ళు అయినటువంటి వారు ఎవరైనా ఉండి, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి, బహుశా మీరు మంచం మీదే పండుకొని ఉండి నా కార్యక్రమాన్ని చూస్తున్నాం, పండుకోండి, నో ప్రాబ్లం, మంచిది. దేవుని యొక్క మాటలు మనం విందాం. శరీరం బలహీనం కనుక, శరీర బడలెక్కను బట్టి కాసేపు పండుకోండి, నో ప్రాబ్లం. లేకపోతే ఒకవేళ మీరు ఆ కుర్చీలో, జారబడే కుర్చీలో కూర్చున్నారు, ఓ ప్రక్కన నిద్ర వస్తున్నట్టుగా ఉంది, మధ్యాహ్నం వేళ భోజనం చేసి ఆయాసంగా ఉండి ఉన్నారు, డజంట్ మ్యాటర్, చిన్న కొనుగ్గా అలా కళ్ళు మూసుకొని ఉండండి, నన్ను చూడకపోయినా పర్లేదు, నా మాటలు మీరు వింటూ ఉన్నారు కనుక అది చాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలిగితే కనుక అదే మనకెంతో దీవెనకరం. సో ఈరోజు నేను మీతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి మేము మీతో పంచుకునే దానికి గాను మొదటిగా ఒక్క దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. అదేంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని చూపిస్తూ ఒక మాట అంటారు. ఈ దేవాలయాన్ని మీరు ఇంతలా చూస్తున్నారు కనుక దీన్ని పడగొట్టండి, 3 రోజుల్లో మరలా నేను దీన్ని లేపుతాను అని చెప్పేసి అని అన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు. 40 సంవత్సరాల పాటు హేరోదు రాజు గారు దీన్ని కడితే ఇప్పుడు నువ్వు పడగొట్టి 3 రోజులు లేపుతాను అన్నాడు ఏంటి అని చెప్పేసి అవాక్ అయిపోయారు. వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. ఈలోగా ప్రభువారు మాట్లాడుతూ అంటున్నారు, దీన్ని కలవరపడకండి, రాతి మీద రాయి ఉండకుండా ఉండే రోజులు వస్తాయి అని చెప్పేసి అని ప్రభువు చెప్పారు. ఆ మాట కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేంటిది, ఇంత పెద్ద కట్టడం, ఇంత పెద్ద బిల్డింగు, ఇంత పెద్ద ఆలయం రాతి మీద రాయి కొండగా పడగొట్టబడుతుంది అంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆయన కలవరపడ్డారు. ఆ తర్వాత వచనాల్లో 3వ వచనం దగ్గర ఉన్నప్పుడు ఏముందనంటే, యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయన అడుగుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? వాళ్ళు అడుగుతున్నటువంటి క్యూరియాసిటీ చూడండి, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేంటి, మాతో చెప్పవా అని చెప్పేసి అని పర్సనల్గా వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుందండి, నిజంగా చెప్పాలంటే పెద్ద మందితో, ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రజలతో మాట్లాడేదానికంటే ఇలాగున్న ఒక్కొక్కళ్ళగా ఉన్న మీతో ఇది చాలు నాకు. ఒక్క కుటుంబముగా మీరు వింటున్నారు చూసారా, మీరు బహుశా మీ భార్య, లేక మీరు మీ యొక్క కుమారులో లేక కుమార్తెయో, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఒక సర్వెంట్ని కూడా దగ్గర పెట్టుకొని వినవే, ఇదిగో నువ్వు కూడా వినవే, చక్కగా స్వార్థరాజు గారు మాట్లాడుతుంటారని కూర్చోబెట్టారు కదా, సర్వెంట్ని కూడా అక్కడ కూర్చోబెట్టుకున్నారు కదా దగ్గరలోని. సో ఆ సర్వెంట్ అక్కడ ఉంటుండగా మీరు అలా వింటుండే నాకు చాలండి. ఇలా దగ్గరగా ఉన్నప్పుడు మీతో నేను పంచుకోగలిగినటువంటి ఒక విషయాలు ఈ రోజు నుంచి, ఈ వారం నుండి మనం కొన్ని వారాల పాటు, మళ్ళీ దగ్గరికి వస్తే క్రిస్మస్ వస్తుంది కనుక క్రీస్తు ప్రభు జననాన్ని గురించి కూడా మళ్ళీ చెప్పుకోవాలి కదా తర్వాత. సో ఇప్పుడు అందాక ప్రస్తుతానికి మాత్రం నేను ఏమంటానంటే, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించిన విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇవి ఎప్పుడు జరుగును? మనందరికీ అదే ప్రశ్న కదా. ఏదైనా ఒక విషయం చెప్తుంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం కనిపెడతాం. ఒకళ్ళు ఎవరైనా ఒక ప్రవచనం చెప్పారనుకోండి, ఒకళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారనుకోండి, అది ఎప్పుడు జరుగుతుంది అన్నట్టుగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ప్లస్ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి 2 లింక్ పెట్టారు వాళ్ళు. ఈ యుగ సమాప్తి అని అంటే భూమి అంతమైపోవాలి కదా, ఈ యుగము లేకపోతే భూమి, ఈ యొక్క లోకము అంతమవడానికైనటువంటి దానికి నీ రాకడకును సూచనలు ఏంటి మాతో చెప్పండి అని చెప్పేసి అని అన్నారు. వాస్తవానికి ఒక చిన్న ముందు ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు బ్రతుకుంటుండగానే మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, రాతి మీద రాయి నిలవకుండా ఉండేటువంటి దినాలు వస్తాయి ఈ మందిరానికి అనేటువంటి రీతిగా. యేసు ప్రభు చనిపోయిన కాలం బహుశా మహా అయితే కనుక మనం లెక్క పెట్టుకొని చెప్పగలిగితే క్రీస్తు శకము 30వ సంవత్సరం అనే కాలంలో యేసు ప్రభు వారు శిలోహ మ్రాను మీద చనిపోయారు. ఆ తర్వాత 40 సంవత్సరాలకి అనగా క్రీస్తు శకము 70వ సంవత్సరానికి రోమా చక్రవర్తులుగా ఉండినటువంటి నీరు అనేటువంటి ఒక చక్రవర్తి, తర్వాత వచ్చినటువంటి టైటస్ అనేటువంటి ఆయన, సో వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు యెరూషలేం మీదకి దండెత్తి వచ్చి యెరూషలేం అంతటిని తగలబెట్టేశారు వాళ్ళు. యెరూషలేము దేవాలయాన్ని రాతి మీద రాయి ఉండనివ్వకుండా తొలిచేశారు వాళ్ళు. అఫ్కోర్స్ కారణం ఏంటంటే, నా భావనగా నేను చెప్పాల్సి వస్తే, సొలొమోన్ రాజు గారు ఆ దేవాలయాన్ని కట్టించేటప్పుడు రాయికి మధ్యలో బంగారం పెట్టి మరి పొదిగాడంట ఆయన. ఆ తర్వాత హేరోదు రాజు గారు దాన్ని రిపేర్ చేయించాడు కనుక రాయి తీసేసి చేయలేదు ఆయన, ఉన్నదాన్ని రిపేర్ చేయించాడు ఆయన.
సో ఇప్పుడు వీళ్ళు ఆ రాయిని కొట్టేటప్పుడు కనబడిన ఆనాటి కాలపు బంగారం కనుక ఈ రోమియోలు అనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి రాయిని పొడి చేశారంటండి. రాతి మీద రాయి ఉండనివ్వకుండా. అంటే యేసు ప్రభు పలికినటువంటి ఒక మాటలు 40 సంవత్సరాల్లో జరిగిపోయింది ఆల్రెడీ. ఇవి ఎప్పుడు జరుగును అనే శిష్యులు అడిగినటువంటి మాటకి అప్పుడు ఆయన జవాబు చెప్పలేదు, కానీ 40 సంవత్సరాల్లో జరుగుతుందని చెప్పలేదు, కానీ ఇప్పుడు జరిగింది. యేసు ప్రభు పలికిన మాటల్లా జరిగింది. అలాగే ప్రభువారే స్వయంగా చెప్పినటువంటి ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాల దగ్గర మాట్లాడుతుంటారు కదా, మీ హృదయములను కలవరపడనివ్వకండి. హే ఫ్రెండ్స్, మీకు కూడా నేను చెప్తున్నా, అమ్మా తల్లిగారు, పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిగారు, హృదయం కలవరపడనివ్వద్దమ్మా. బ్రదర్, మీకు కూడానండి, పురుషులయ్యండి మీరు అలా బాధపడుతూ ఉండడం మంచిది కాదు. మనకున్న సామెత ఏంటంటే మగవాళ్ళు మనం అలా ఏడవకూడదు, అలా బాధపడకూడదు, దిగులు చెందకూడదు. నేను అలా చూస్తున్నట్టే ఒక బ్రదర్ నేను చూస్తున్నాను, మీరు కన్నీటితో ఉండి ఉన్నారు. అలా కన్నీరు పెట్టకూడదు. మీకే నేను చెప్తున్నాను, మీరు అలా కన్నీరు పెట్టద్దు. ప్రభువే స్వయంగా చెప్తున్న మాట, మీ హృదయమును కలవరపడనివ్వద్దు. జరిగితే జరిగినాయిలేండి, ఇంట్లో కొంచెం విషాదం జరిగింది, అయితే ఏంటంట పిల్లలు మన మాట వినట్లేదు, ఒకవేళ ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు మనకు తలపోటే కూర్చున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారు. డోంట్ వరీ, దాని గురించి మీరు ఏడవడం ఎందుకు, నవ్వుతూ ఉండండి. బ్రదరు, మీ గురించి నేను మాట్లాడుతాను బ్రదరు. కుటుంబం అన్న తర్వాత సమస్యలు ఉంటాయండి, అందరికీ సమస్యలు ఉంటాయండి, నాకు మాత్రం లేవనుకుంటున్నారా? ఒకవేళ నేను ఇప్పుడు అన్నట్టుగా నా పిల్లల గురించి నేనేమి కన్నీరు పెట్టేటువంటి సమస్యలను కాకపోయినా, బట్ నాకుండే సమస్యలు నాకుంటాయి. ఏ చెట్టుకైనా దానికి ఉండేటువంటి గాలి దానికి ఉంటుంది కదా. ఆ ప్రకారంగా నా జీవితంలో కూడా నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి. ఈరోజు నేను యాక్చువల్లీ ఒక వార్త నేను విన్నప్పుడు మనసు చాలా చివుక్కుమంది. నిజాన్ని చెప్పాలంటే దేవుని చిత్తం ఏది జరగాలనుకుంటే అది జరుగుద్ది అంతే. వాట్ ఈస్ దేర్ అండి? సో ఏడవద్దు. ఈరోజు నేను మీతో మళ్ళీ చెప్తున్నాను, కలవరపడవద్దు. నా యేసయ్య చెప్తున్నారు, మీ హృదయంలను కలవరపడనీయకండి. ఎందుకు? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి కదా వెళుతున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచిన ఏళ్ళ నా తండ్రి అంటే అనేకమైన నివాసములు కలవు గనుక లేనేళ్ళ నేను మీతో చెబుతాను, నేను వెళ్ళి స్థలం సిద్ధపరచిన ఏడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని వెళ్తాను అని చెప్పారు ప్రభువారు. ఆయన మరలా వస్తానని ప్రభువారే చెప్పారు. సో ఒక మాట ఆయన చెప్పినటువంటి మాట రాతి మీద రాయి నిలబడదనేది 40 సంవత్సరాలుగా జరిగిపోయింది. ఇప్పుడు మరలా వస్తాననేటువంటి మాట కూడా వాస్తవాన్ని చెప్పాలంటే శిష్యులు ఆనాటి క్రైస్తవ సమాజమైనటువంటి వారు 1వ శతాబ్దం 2వ శతాబ్దం 3వ శతాబ్దం వరకు కూడా ఉండినటువంటి క్రైస్తవులు ఏమనుకున్నారంటే ఇదిగో వచ్చేస్తున్నాడేమో ప్రభు, ఇదిగో వచ్చేస్తున్నాడేమో ప్రభు అనుకుని ఎప్పటికప్పుడు కనిపెడుతూనే వచ్చారు. అందుకనే తెస్సలోనికీయులు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి వ్రాయబడినటువంటి ఆ మాటలు కనుక మనం చూస్తే పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటలలో ఉన్నటువంటి ఒక భావన, తెస్సలోనిక సంఘం అనేటువంటి వాళ్ళు యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఈలోగా ఒకడు చచ్చిపోతే ఈ చచ్చిపోయినోడికి యేసు ప్రభు వస్తే ఎలా తెలుస్తుందా అని ఏడిచారు వాళ్ళు. అది వాళ్ళ ఏడుపుకి గల కారణం, అంతే తప్ప చచ్చిపోయినోడి గురించి చచ్చినందుకు వాళ్ళు ఏడిసినటువంటిది కాదు. వీడు చచ్చిపోయాడు కనుక ఇప్పుడు ప్రభు వస్తే మేఘాల మీద వీడికి ఎలా తెలుస్తుంది అని ఆలోచన చేసుకొని అయ్యో పాపం వీడికి తెలియదే, ప్రభు వస్తే మనకే తెలుస్తుంది అని ఏడ్చారు కనుకనే పౌలు భక్తుడు మాట్లాడుతూ నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దు. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు జరిగే విషయం ఏంటంటే ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో ప్రధాన దూత బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు నిద్రించినటువంటి వారే మొదట లేస్తారు. ఆ మీదటే బతుకున్న మనం అప్పుడు వాళ్ళతో కలిసి ఏకముగా కూడి ప్రభుని ఎదుర్కొనడానికి వెళ్తాంరా బాబు అని చెప్పేసి అని ఇంత క్లియర్గా అక్కడ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘముతో వ్రాస్తూ చెప్తున్నటువంటి ఒక మాటలు. కనుక నా ప్రియ స్నేహితులారా, ప్రభు రాకడ చాలా సమీపించేసింది. ఆయనే చెప్పారు స్వయంగా తిరిగి వస్తానని చెప్పేసని. ఆయన రాకడను గురించినటువంటి ఒక సూచనలు ప్రభువారు తెలియచెప్పి ఉన్నారు. ఆ సూచనలన్నీ మీరు చదువుకోండి, మీరే చదువుకోండి. నేను చెప్పాల్సిన పని కూడా కాదు. నిజంగా చెప్పాలంటే మీరు చదువుకుంటే కూడా అర్థమవుతుంది. మరీ నా మాట మీదే ఆధారపడిపోయి ఉండిపోకూడదు. మీకు కూడా హోంవర్క్ ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు కొన్ని విషయాలను అక్కడ చెప్తున్నారు. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి. ఆయన ఇప్పుడు వస్తాను అని చెప్పలేదు, ఆయన నేను పలానప్పుడు వస్తాను అని చెప్పలేదు, ఆయన యుగ సమాప్తి ఇప్పుడు జరుగుద్ది అని చెప్పట్లేదు ఆయన. కానీ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన రాకడకు ముందు మోసం ఎక్కువ జరుగుతుంది. ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. నా ప్రియ స్నేహితులారా, మీకు చేతులు జోడించి నమస్కరించి నేను చెప్తున్నా, బీ వెరీ కేర్ఫుల్ అండి. ఈ రోజుల్లో మనం టీవీలో ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఈ రోజుల్లో మనం వినే బోధలలో కానివ్వండి,
పబ్లిక్ మీటింగ్స్లో కానివ్వండి, లేక ఒక్కొక్కసారి మనకు చర్చిలో కూడా కొన్ని సంఘాలలో ఒక్కొక్కసారి నేను విని గ్రహిస్తూ ఉన్నప్పుడు భలే బాధపడుతూ ఉన్నానండి. ఎందుకనంటే ప్రజలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్వార్థం కొరకే మాట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళ బిల్డింగులు కట్టుకోవడానికి, వాళ్ళకి భవనాలు కట్టుకోవడానికి, వాళ్ళకి జీవితాలను కట్టుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను కట్టుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మలిచేసి మోసం చేసేస్తున్నారండి. యేసు ప్రభువారు కూడా అందుకని అంటారు, నా నామమున అనేకులు వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు, జాగ్రత్తగా చూసుకునండి. నా నామములో అనేకమైన అద్భుతాలు కూడా చేస్తారు. ఈ రోజుల్లో అది కూడా ఎక్కువైపోయింది కదా. ఈ రోజుల్లో చాలా మటుకు అద్భుతాలే మనం కావాలని కోరుకుంటూ ఉన్నాం. టీవీలో చూసినా అద్భుతాలు చేసే వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ మనం చూడడానికి ఇష్టపడుతూ ఉంటాము. లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలంటే అద్భుతాలు చేసేవాళ్ళు మన ఊరు వచ్చారంటే దొమ్మి కింద అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్కి మనం పడిపోయి దానికి మనం డబ్బంతా ఖర్చు పెట్టుకొని ఎంతసేపు మనకు కావాల్సింది అద్భుతాలు. నా ప్రియ స్నేహితులరా, దేవుడు అద్భుతం చేయడం పెద్ద కష్టం కాదండి. దేవుడు అద్భుతం చేయగలడు. మీకు కూడా స్వస్థతను ఇవ్వగలడు, మీకు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు, మీ కుటుంబంలో అద్భుతాలు చేయగలడు, మీ పిల్లడి జీవితం మార్చగలడైనా, మీ కుమార్తె యొక్క బ్రతుకుని బాగు చేయగలడైనా. ఆయన చేయగలరు, నేను నమ్ముతున్నా. కానీ దానికంటే మించింది మనకు కావాల్సింది ఏంటంటే ప్రభు రాకడ చాలా సమీపించేసింది. యేసు ప్రభు రెండవ రాకడ అతి సమీపముగా ఉండినది. నేను ఈ రోజుని మన ఇజ్రాయెల్ దేశానికి మన ఆరాధన ఛానల్ ద్వారానే చాలాసార్లు వెళ్ళాను. నా వ్యక్తిగతంగా వెళ్ళింది మొట్టమొదటిసారి ఒకసారి నేను వెళ్ళింది. ఇలాగను కూడా నేను కొన్నిసార్లు వెళ్ళాను కనుక ఓవరాల్గా ఇప్పటికి నా జీవితంలో 40 సార్లు నేను ఇప్పటికే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చిన గొప్ప భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప భాగ్యం. ఈరోజుని ఆ ఇజ్రాయెల్ యొక్క చరిత్రను కూడా నేను చూస్తూ ఉన్నప్పుడు, యెరూషలేములో జరుగుతున్న విషయాలను నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు మాత్రం మనసుకు తట్టేటువంటిది, నా గుండెలకు తట్టేటువంటిది, నా గుండె కొట్టుకునేటువంటిది దేని గురించి అంటే వస్తానని చెప్పిన యేసు రాకడ ఎంత సమీపించేసిందో అనేది ఇది నాకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం. యేసు రాకడ చాలా చాలా సమీపించినది. మోసం ఎక్కడ చూసినా మోసం. ఏమండి, మన సొంత సోదరులే మనల్ని మోసం చేస్తున్నారు కాదు. నేను ఈ మాట అంటే ఒకళ్ళకి మీకు అనిపించింది, అవునండి బాబు, మా సొంత బ్రదరే మమ్మల్ని మోసం చేశాడండి బాబు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతూ ఉన్నారు కాదు. నా మటుకు నేనండి ఈరోజు నేను చెప్పాల్సి వస్తే నేను అంటాను, నా తోటి సహోదరులైనటువంటి వారే మోసం చేయడానికి. ఇంకా నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే, నాతో పాటు ఉంటూ నాతో పాటు పరిచయం చేయించుకుంటూ నన్ను తొక్కేసి పైకి వెళ్ళిపోతామని చూసేటువంటి రకం ఈ మధ్య ఎక్కువ అయిపోయారు. అలా కూడా పర్లేదు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేనేం పైకి అక్కడికి వెళ్ళలే నన్ను తొక్కేయడానికి. ఇంకా బైబిల్ ప్రకారం చెప్పాల్సి అంటే అలాంటి వాళ్ళకి ఒక డోర్ మ్యాట్గా ఉండడం నాకు అభ్యంతరం లేదు. నా ప్రభు నన్ను అలాగే పెట్టాడేమో అనుకుంటాను నేను. సో కొంతమంది యొక్క జీవితాలకి నేను ఒక డోర్ మ్యాట్గా ఉండి వాళ్ళు నా మీదకి ఎక్కి నన్ను తొక్కి వాళ్ళు పైకి వెళ్ళడం నేను కోరుకుంటా, అభ్యంతరం లేదు. దేవుడు ఆ పరిచయం దేవుడు నాకు ఇస్తే అంతకు మించిన భాగ్యమే ఉందండి. అంగను నేనేదో పెద్ద అతిశయ కారణంగా ఉండేదానికంటే ఒక డోర్ మ్యాట్లాగా ఉండి 10 మంది నేను పైకి తీసుకుని వెళ్ళగలిగితే నా జీవితం ధన్యం అని అంటాను నేను. ఈ మధ్య నేను విన్నటువంటి ఒక విషయంలో నేను దాని గురించి కూడా మాట నేను ఉపయోగిస్తున్నాను. మోసం ఎక్కడ చూసినా, ప్రేమ చల్లారిపోయినటువంటి ఒక విషయాలు, అక్రమము అవినీతి పెరిగిపోయినటువంటి ఒక విషయాలు మన దేశంలో కూడా, మన ప్రజల మధ్యలో కూడా, చివరికి ఈనాటి క్రైస్తవ సమాజంలో కూడా నేను చూసినట్లయితే ప్రేమ అని ప్రసంగాలు చేసేటువంటి ప్రసంగాలు ఎక్కువ వస్తున్నాయి, కానీ నిజంగా ప్రేమను చూపించేవాళ్ళు చాలా తక్కువైపోయారు. సాటి మనిషి పట్ల మనం ప్రేమను చూపించలేకపోతున్నాం. ఒక మనిషిని మనం పైకి తీసుకొని రాలేకపోతున్నాం. ఒక మనిషిని ఆ ప్రేమ కొలది మనం క్షమించలేకపోతూ ఉన్నాం. కష్టం లోపల పెట్టుకుంటామండి, ఆయాసం లోపల పెట్టుకుంటామండి. ఒక్కొక్కసారి నా మాటలు వింటున్నా మీకు కూడా నేను చెప్తున్నాను, బహుశా మీ సొంత వాళ్ళ మీద మీరు కూడా ఆయాసం కలిగి ఉన్నారేమో కదా. ఆలోచన చేసుకోండి ఒకసారి. ఎవరి మీదనో, బహుశా మీ సొంత రక్త సంబంధాల మీద మీరు వేరొక ప్రచారం చేసుకొని వాళ్ళని గురించి వేరే రకంగా మీరు తెలియజెప్పినారు కదా. క్షమించేద్దాం బ్రదరు, అమ్మ, సిస్టర్, మీకు కూడా చెప్తున్నాను రా, సొంతోళ్ళే కదమ్మా, మన సొంతోళ్ళే కదా, తర్వాత మళ్ళీ బాధపడేది మనమే కదా. క్షమించేద్దాం, ప్రేమను కలుగొందాం. ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఆ ప్రభు వచ్చే సమయానికి మనం ఎప్పుడైతే ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉంటామో అప్పుడే ఆ ప్రభు రాకడలో మనం కూడా ప్రభుని ఎదుర్కొనడానికైనటువంటి విషయాలను మనం కలిగి ఉంటాం. బై ఈ మాట నేను ఇలా చెప్తున్నంటే నేను మీకు వివరించవలసిన ఒక విషయం ఏంటంటే, ప్రభు రాకడ అనేటువంటిది 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది ఆయన మధ్యాకాశానికి వచ్చి మనందరిని కూడా ఇక్కడికి ఎక్కి రమ్ము అని పిలిచేటువంటి ఒక విషయం ఉందండి. అది రెండోది 7 సంవత్సరాల అనంతరం, అలాగన మధ్యాకాశానికి వచ్చిన 7 సంవత్సరాల అనంతరం ఆయన ఈ భూమి మీదకి ఒలివల కొండ మీదకి దిగువచ్చి 1000 సంవత్సరాలు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక విషయం. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ
పాత నిబంధన గ్రంథంలోని ప్రవచనాలే కానివ్వండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక సూచనలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి వచ్చే రాకడలో భూమి మీదకి దిగి వచ్చే ఆ రాకడను గురించినటువంటి విషయాలు. అంతేగాని మధ్యాకాశానికి వచ్చే దానికి ముందు సూచనలు కావు ఇవన్నీను. ఆయన భూమి మీదకి దిగి వచ్చే సూచనలు అంటే ఆయన భూమి మీదకి దిగి వచ్చే సూచనలే ఇప్పటికే నెరవేరిపోతా ఉందంటే మోసము కనబడుతుంది, జనం మీదకి జనం లేస్తూ ఉన్నారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నారు, అక్రమం పెరిగిపోయింది, ప్రేమ చల్లారిపోయింది, ఒకరినొకరు హింసించుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. ప్రభు నామం నిమిత్తమే ఈవెన్ ప్రజాస్వామ్య రాజ్యమైనటువంటి దేశమైనటువంటి మన యొక్క భారతదేశంలో సైతము కొన్ని ప్రదేశాల్లో ప్రభువుని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన చేత దెబ్బలు తింటూ ఉన్నారు, శిరఛేదనం గావించబడుతున్నారు, చంపబడుతూ ఉన్నారు, ద్వేషింపబడుతున్నారు. ప్లస్ వీటన్నిటితో పాటుగా ప్రభు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థముగా ప్రకటించబడవాలని, అటు తర్వాత అంతము వచ్చును అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ప్రభువారు సెలవిస్తున్నటువంటి ఒక మాట. సో ఈ రాజ్య సువార్త, ఈ సత్య సువార్త లోకమందంతటా ప్రకటించబడుతుంది. ఫ్రెండ్స్, ఈరోజున ఈవెన్ నా సందేశాలు కొన్ని వందల సందేశాలు యూట్యూబ్లో ఉన్నాయి. నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటలేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో పెట్టిన వాళ్ళు అందరూ దేని కొరకనంటే నాకు ఈ లైక్లు కొట్టండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, నాకు మరొకండి సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇవే ఎక్కువైపోతున్నాయి యూట్యూబ్లో వచ్చేటువంటి ఒక మెసేజ్లకి. నేను ఎవరు పెడుతున్నారో నాకు తెలియదు, నాకు సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను ఎప్పుడు పెట్టలేదు అందులోని. కానీ కొంతమంది వేరే ఛానల్స్ వాళ్ళు దాన్ని యూట్యూబ్లో పెడుతున్నారు, నా కుమారులు కొన్ని యూట్యూబ్లో పెట్టి ఉన్నారు, ప్రజలు వీక్షిస్తున్నారు. కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయండి ఈరోజు, వందలు, మామూలుగా తక్కువ కదా ఎంగాను. ఈరోజు నేను అంటాను ఈ సత్య సువార్త సకల లోకానికి ప్రకటించబడుతుంది. అంటే దాని అర్థం వస్తానని చెప్పిన యేసు ప్రభు రెండవ రాకడ సమీపించేసిందండి. ఆయన భూమి మీదకి వచ్చేటువంటి ఒక కాలం ఆసన్నమైపోయిందండి. కానీ ఈరోజు మరి నా ప్రశ్న, మీ విషయంలో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు సిద్ధంగా ఉన్నారా? ఫ్రెండ్స్, మిమ్మల్ని అడుగుతున్నా, మీతోటే మాట్లాడుతున్నా. అమ్మారే సిస్టర్ గారు, మీతో కూడా పిలుస్తున్నాను రా, మిమ్మల్ని కూడా పిలుస్తున్నాను. మనం సిద్ధంగా ఉన్నామా? నా మటుకు నేను పరిశీలన చేసుకోవాలి, మీ మటుకు మీరు పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఏమో నాకు తెలీదు, ఎప్పుడు వచ్చేస్తారో నాకు తెలీదు. ఒకవేళ తీరా నేను ఏదో చెప్తూ ఇదిగో దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మీకు అక్కర్లు తీరుస్తాడు, మీ అప్పులన్నీ తీరుస్తాడు, మీ పిల్లల్ని బాగు చేస్తాడు, మీ పిల్లలకి మేలులు చేస్తాడు అని ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చొని దానికంటే ఆ ప్రభు రాకడ సమీపించేసిందని చెప్తున్నా. యేసు రాకడ చాలా 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 సమీపించేసింది. ఆయన భూమి మీదకి దిగి వచ్చే కాలమే సమీపించిందంటే దానికి ముందు మధ్యాకాశం వరకు వచ్చి మనల్ని ఎక్కి రమ్మని పిలిచేటువంటి ఒక పిలుపు ఆసన్నమైపోయింది. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలీదు. ఆయన త్వరగా వస్తున్నారు. ఈలోగా దేవుడు కోరుతున్న మాట ఏంటంటే లెట్స్ బీ ప్రిపేర్డ్, మనం సిద్ధపడి ఉందాం. నా మటుకు నేను ఐఎమ్ రెడీ అనేటువంటి రీతిగా నా ప్రభు కృపను బట్టి నేను చెప్తున్నాను, నా గొప్పతనాన్ని బట్టి నేను చెప్పట్లే. ఒకవేళ ప్రభు రాకడ ఏ క్షణమో ఏ గడియో నాకు తెలీదు, ఏ రోజున వస్తారో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను ఖచ్చితంగా, ప్రభు వచ్చేసరికి నేను వెళ్ళడానికి ఏ రోజుకి ఆ రోజు నేను ప్రభు దగ్గర సిద్ధపడి చెప్పుకుంటున్నాను. దేవా, ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పిదం నాలో ఉంటే దయచేసి క్షమించున్నాను. ఏ రోజుకి ఆ రోజు నా ప్రభు దగ్గర పడుకొని ముందు చెప్పుకుంటాను, నేను పొద్దుట లేచినండి చెప్పుకుంటాను. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నీకు భిన్నంగా నేను ఏ కార్యం చేయకుండా నీ రక్తం నా మీద ప్రకటించుకుంటున్నా. యేసు రక్తం యొక్క కాపుదల ప్రభు. ఒకవేళ ఏదైనా పొరపాటుగా నా తలంపులు, నా మాటలు, నా చూపులు, నా వినటంలో, నా హృదయంలో ఏదైనా చెడ్డది ఏదైనా నీకు ఇష్టం కానటువంటిది ఉందంటే ప్లీజ్ డాడీ నీ రక్తంతో నన్ను కడగవా అని చెప్పేసి అనుకొని వెంటనే మళ్ళీ ఏమంటానంటే ప్రభువా 2000 సంవత్సరాల క్రితమే నువ్వు కార్చిన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి ఉన్నావు, నీకు స్తోత్రం డాడీ అని అనుకుంటా. ధైర్యంగా పడుకుంటా. ఒకళ్ళనే పడుకున్నప్పుడే ప్రభు రాకడ వస్తే మధ్యాకాశానికి పిలిచినప్పుడు వెళ్ళిపోతా. అలాగే మీరు కూడా రావాలి, మీరు కూడా మనం అందరం కూడా ఆ ప్రభుని ఎదుర్కోవాలి. ఎందుకంటే అదే మన జీవిత గమ్యం అండి. ఈ లోకం మనకు శాశ్వతం కాదండి. ఏదో ఒక రోజు మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కదా. సో అలాంటప్పుడు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళటం గురించి మన సిద్ధపాటు కలిగి ఉండాలి తప్ప మనం ఉట్టినే ఈ లోకంలోనే ఎంతసేపు నేను బతికేయాలి, ఈ లోకంలోనే నేను ఉండిపోవాలి, నేనే ఈ కార్యక్రమం చేసుకోవాలి, నేనే ఇలా చేయాలి అని చెప్పేసి మనం పెట్టుకోకూడదు. ప్రభు వచ్చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికి ఇంకా మీరు ఇంకా రక్షణ మారు మనసు అనేటువంటిది పొంది ఉండకపోతే, ఇప్పటి వరకు యేసు రక్తంలో ఒకవేళ మీరు కడగబడి ఉండి ఉండకపోతే, ఒకవేళ ఈ నా మాటలు వింటున్న మీరు క్రైస్తవ కుటుంబం అయ్యండి, క్రైస్తవ బిడ్డలు అయ్యండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వారు అయ్యండి కూడా ఇప్పటి వరకు వ్యక్తిగతంగా యేసుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించి ఉండి ఉండకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. నేను ఇలా ప్రార్థన చేస్తుండగా యేసు నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడగని మీరు కూడా ప్రభుని అడగండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన కార్చిన రక్తంతో మీరు కడగబడిన వారే ఉంటారు. తత్ఫలితం ప్రభు రాకడ ఏ క్షణం జరిగినా మన మధ్యాకాశానికి ఎత్తబడే గుంపులో మనం ఉండగలుగుతాం. తండ్రి,
ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా, ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నా నాయన. ఈ లోక సంబంధమైన విషయాల కొరకు వారు కన్నీటితో ఉన్నారు నాయన, వేదన దుఃఖముతో ఉండి ఉన్నారు నాయన, కలవరముతో ఉండి ఉన్నారు, దుఃఖముతో నాయన, హృదయం అంతా కలతతో చెంది ఉన్నది. ఎనఫ్ డాడీ, ఈరోజు నీ బిడ్డల కొరకు ఒక మంచి సువార్త నేను ప్రకటించా. అదేంటంటే మీరు తిరిగి మరలా వచ్చేస్తున్నారు. మమ్మల్ని నీ యొద్దకు చేర్చుకోవడానికి, మీరున్న స్థలంలో మేమును ఉండిలాగున మమ్మల్ని మీ యొద్దకు తీసుకుని వెళ్ళడానికి మీరు వస్తున్నారు కనుక నీకు కోటి కోటి స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నేను మీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. నా కుటుంబము, నీవు నాకు అప్పగించిన బిడ్డలు, నీవు నాకు అప్పగించిన సంఘము నీ యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండాలి. అలాగే నేను ఆయన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఇన్ని సంవత్సరాలుగా నిన్ను గూర్చిన వార్తను ఈ సత్యస్సు వార్తగా నేను ప్రకటిస్తుంటానుగా ఈయన మాటలు వింటున్న వీరి కుటుంబం అంతే కూడా, ఒకవేళ ఇక్కడ మిగిలినటువంటి వారు లేకపోయి ఉండొచ్చు నాన్న, వీరి కుటుంబం కాని వారు, ఇంట్లో సర్వెంట్గా ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు, హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఒక బంధువులుగా వచ్చినటువంటి వాళ్ళు, వీరందరూ కూడా మేమందరం కూడా నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండాలి. నీ రాకడే నాయన దానికి సూచనలన్నీ జరిగిపోతూ ఉంటుండగా దానికి ముందు జరగవలసిన ఎత్తబడేటువంటి కార్యక్రమానికి మేము సిద్ధపడి ఉండే భాగ్యం మాకు దయచేయండి. యేసు రక్తము వీరి మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. యేసు నామములో వీరి పాప దోషములు క్షమించబడి ఉన్నవి అని నేను ప్రకటిస్తూ ఉన్నా. నాజరుడైన యేసు కార్చిన రక్తము ద్వారా వీరికి క్షమాపణ, విడుదల, విమోచన నేను ప్రకటిస్తున్నా. నాన్న, నీ రాకడ జరిగినప్పుడు మేమందరం నీ రాజ్యములో నీతో ఉండే భాగ్యం మీరు మాకు ఇస్తున్నందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన, ఆశీర్వాదం ఆయన రాకడలో మీరు, నేను, మనమందరం ఎత్తబడినట్లు సదా మనకు తోడయుండి రక్షించి క్షమించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వచ్చేస్తున్నారు యేసయ్య. ఆయన రాకడలో మనమందరం ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా యేసు రక్తం మీ మీద పలిక, యేసు నామములో మీకు క్షమాపణ పలిక, మీరు క్షమించబడి ఉన్నారు, మీరు ఆయన రక్తములో కడగబడి శుద్ధి చేయబడి ఉన్నారు. ఏ క్షణం యేసు రాకడ వచ్చినా నేను, మీరు, మనమందరం కూడా ఎత్తబడి ఆ ప్రభుతో ఉండే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినారు. ఈ విషయంలో ఒకవేళ మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటే, రాకడ విషయంలో కూడా మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లయితే తప్పకుండా ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, లేక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని ప్రభు రాకడ ఆలస్యమైతే మరి యొక్క రాకడ సువార్తను మీతో పంచుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.